కదా, ఇప్పుడే మనకి పెళ్ళయింది. నువ్వు అప్పుడే తీసుకొచ్చేస్తే ఎలా చెప్పు? ఊరేగింపు అంటే ఊరు మొత్తం చాలా తిరగాలి. నువ్వు అప్పుడే తీసుకొచ్చేసావు. పద ఇంకా తిరుగుదా. ఏంటే నువ్వు నిన్నటి నుంచి నన్ను తిప్పుతూనే ఉన్నావు. ఊరు మొత్తం తిరిగేసావు, ఇంకా ప్రపంచం మొత్తం తిరగమంటావేంటి? ఓరి నాయనో, నా వల్ల కాదు. టోంగ్ 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 సహూర్. గాయ్స్, మొత్తానికి మా యొక్క అద్భుతమైన హనీమూన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. నాకు తొందరగా మా వాళ్ళతో ఏదో ఒక అద్భుతమైన ఆట ఆడాలనుంది. టోంగ్ 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 సహూర్. ఓయ్, ఎంతసేపు కూర్చుంటావే? తొందరగా కిందకి రా. ఇప్పుడు మనం వచ్చి అద్భుతమైన ఆట ఆడబోతున్నాం. రావే. మొన్ననే నాకు చాలా ఇబ్బంది పెట్టావు. ఒక పెద్ద పెద్ద ర్యాంప్ అని పెట్టి నాకు పరీక్షలు పెట్టావు. అందుకే నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు నేనే ఆట ఆడను, మీరు ఆడుకోండి. రా, ఊరేగింపుకి వెళ్దామంటే మాత్రం రావు. నువ్వైతే ఆటలకు రమ్మంటావు. ఆట ఆట అంటున్నావు, ఏ ఆట ఆడాలో నాకు అంత ఐడియా రావట్లేదు. ఏ ఆట ఆడదామో చెప్పండి, మీరే మంచిగా సజెస్ట్ చేయండి. అందరూ ఆలోచించండి అబ్బా. ఆలోచిస్తే ఏదో ఒక మంచి ఆట గుర్తొస్తుంది. ఆలోచించండి. Cappuccino assassino! అస్సాసిని కాపుచిని. నా యొక్క ప్రేయసిరాళ్లే పెళ్లి చేసుకుంటాడా వాడు? వాడి పని అయిపోయింది. ఇప్పుడు ఆ టుంగ్ టుంగ్ గాడికి బుద్ధి చెప్తాను. అలానే వాడి పక్కనున్న బుద్ధి లేని స్నేహితులు కూడా. నేను ఎప్పటి నుంచో బాలెరినా క్యాపచినోని ఇష్టపడుతున్నాను. అది తనకి కూడా తెలుసు. నన్ను కాదని ఆ టుంగ్ టుంగ్ గాడిని పెళ్లి చేసుకుంటుందా? మా వంశంలో పుట్టింది, నాకు మరదలవుతుంది, నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎవడో తెలియని వాడిని బాబా బాబా అని తిరుగుతుంది. ఇప్పుడు అరే, తిను ఇక్కడే ఉంది. ఈ టుంగ్ టుంగ్ గాడి యొక్క పనికి మాల కారు పైన కూర్చుని ఉంది. పెళ్లి అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే మాత్రం తిన్ని తీసుకొని పోతాను. వీళ్ళందరూ ఏదో మాటల్లో ఉన్నారు. ఇదే మంచి సమయం. ఇప్పుడు నేను తీసుకొని పోవాల్సిన సమయం అయితే వచ్చింది. దీని ఇక్కడే కూర్చుంది. నువ్వు అక్కడే ఉండవే, వస్తున్నాను. నువ్వు కదిరావంటే కత్తితో పొడి చేస్తా. అలానే ఉండు. అయిపోయారా మీరు? ఎవరున్నది? బండాపు క్యాపచినో అససినో. ఎవరిది? ఏంట్రా బండి తిన్నంగా నడపరా? ఎవరిది? ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్, చూసుకోరా. అరే, ఎవరది? టుంగ్ టుంగ్ చూసుకో. అరే, బాలెరినా క్యాపచినో దానిపైనే ఉంది. అరే, ఎవడ్రా నువ్వు? నేను ఎవ్వడికి చిక్కన్ రా. దమ్ముంటే పట్టుకోండి. బాలెరినా క్యాపచినో నాది. ఏంటే నువ్వు నా మరదలవుతావు? మనిద్దరిది మంచి సంబంధం. నువ్వు క్యాపచినో, నేను క్యాపచినో. ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నీకు కూడా తెలుసు. ఇప్పుడు నన్ను కాదని టుంగ్ టుంగ్ గాడిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. ఇప్పుడు నేను నిన్నెక్కడికో తీసుకుని వెళ్ళిపోతా. నువ్వు నాకు ఇష్టం లేదు. మా టుంగ్ టుంగ్ బావ అంటేనే ఇష్టం. నన్ను విడిచిపెట్టు. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ప్లీజ్ విడిచిపెట్టు. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే మా టుంగ్ టుంగ్ బావ వచ్చి నేను చంపేస్తాడు. విడిచిపెట్టు ప్లీజ్, నేను వేడుకుంటున్నాను. టుంగ్ టుంగ్ బావా, ఇక్కడే ఉన్నావా? నువ్వు పరిగెత్తడానికి చూసినా ఎగిరెగిరొచ్చి తంతా. నోరు మూసుకొని కిందకి దిగ్గు. రారా, నువ్వో నేనే తేల్చుకున్నా. ఎవరనుకుంటున్నావు ఇక్కడ? క్యాపచినో అస్సాసినో. అస్సాసిని క్యాపచిని. నువ్వు ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నది టోంగ్ 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 సహూర్. సరే, అరే ఎక్కడికి పారిపోయావు? ఓహో, గన్నుతో కొడుతున్నావా? నువ్వు ఇక్కడే ఉండవే, ప్రేస్ రాలా. నీ దగ్గరికి మళ్ళీ వస్తా. వీడి ఆట చూస్తా. రే కప్పు, నీ కప్పు విరగొడతా. కప్పు మధ్య నుంచి గంతో పేలుస్తున్నావు. బాగానే పేలుస్తున్నావురా. వచ్చాను కదా, ఇప్పుడు నేను నా బ్యాట్ తో కొడతాను. రారా, ఇప్పుడు నీకైతే చుక్కలు చూపిస్తాను. నా ప్రేస్ రాళ్ళే తీసుకెళ్తావురా నువ్వు. మాకు పెళ్ళైపోయిందని నీకు తెలుసు కదా. ఇంకా ఇంకా నీకు ఆశ సరిపోలేదా? నీ మరదలికి పైనుంచి మరదలు కాదు. అయిపోయావురా. నా తన్నే కొప్ప. నన్నే కొడతావురా? నేను లేచానంటే నన్ను లేవనివిరా దమ్ముంటే. అయిపోయావురా. లేచినా నువ్వేం చేయగలరా? ఏమీ చేయలేవు. ఇదిగో నా కర్రతో ఒక దెబ్బ కొట్టాననుకో, ప్రాణాలు పోతాయి. కొట్టమంటావా లాస్ట్ పంచు? ఇక నిన్ను విడిచిపెట్టకూడదురా. నువ్వు నన్ను కొట్టడానికే చూస్తున్నావు. టోంగ్ 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 సహూర్. ఇదేంటి? క్యాపచినో కప్పు నుంచి క్యాపచినో రావాలి కానీ రక్తం వస్తుంది.
మొత్తానికి వీడిని కూడా చంపేశాం. నా జోలికి వచ్చారంటే ఎవరినైనా అంతే, ఎందుకంటే ఇక్కడ ఉన్నది టోంగ్ 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 సాహూర్. నా జోలికి వచ్చినా పర్వాలేదు, కానీ నా భార్య జోలికి రాకూడదు. ఎలా ఉన్నావే మర్దల పిల్ల? ఇప్పుడు నువ్వే నా మర్దలు, నువ్వే నా పిల్లం. ఎవరైనా మన మధ్యకి వస్తే ఇలానే ఉంటుంది. టుంగ్ టుంగ్ బావా, నువ్వు రాకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నువ్వు ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం లేదు, ఎవ్వడూ నన్నేమీ చేయలేడు. సారీ, ఇందాక నేను దీని పైనుంచి దిగనందుకు. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్తే అది చేస్తాను, కానీ నాకు ఇప్పుడు ఏ ఆట ఆడడానికి ఓపిక లేదు. ఇందాకే ర్యాంప్ ఆడాను కదా. నువ్వు అక్కడే రెస్ట్ తీసుకోవే మర్దల పిల్ల. ఏంటి ఎవరికి ఏం కాలేదు, వీళ్ళేంటి ఇంకా పడుకొని ఉన్నారు? అయ్యో, వీళ్ళు కొంచెం గట్టిగా దెబ్బలు తగిలినట్టుగా ఉన్నాయి. మనమైతే బ్రెయిన్ రాట్ యానిమల్స్ కాబట్టి మనకేం కాదు. వీళ్ళకైతే మాత్రం దెబ్బలు తగిలే. లేవండ్రా, మొత్తానికి నార్మల్ అయిపోయారు. సరే, ఏం ఆలోచించారు? ఏ గేమ్ ఆడదామంటారు? నేనైతే ఒక అద్భుతమైన ఆట ఆడాలనుకుంటున్నాను. వాడి పీడ విరగడైపోయిందిలేండి. ఓరి నాయనా, బ్రెయిన్ రాట్ యానిమల్స్ కూడా ఇంతమంది ఉన్నారా ఇంకా? అయ్యో బాబోయ్, నమ్మలేకపోతున్నాను టుంగ్ టుంగ్ మావా. ఇంకా చాలా మంది ఉన్నారు మనకి శత్రువులు. సరే, ఇప్పుడు ధను ఏంటో చెప్పు, ఏం ఆట ఆడదామో చెప్పు, తొందరగా ఆడదాం. నాకైతే ఒక అద్భుతమైన ఆట ఆడాలండి. అరే టుంగ్ టుంగ్ మామ, మా ఇండియాలో కానీ లాస్ సెంటోస్ లో కానీ ఎక్కడైనా ఫేమస్ గేమ్ ఉంది అంటే అది క్రికెట్ మాత్రమే. క్రికెట్ ఆడాలని మేమైతే ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట. నేను వీళ్ళందరికీ చెప్పాను, క్రికెట్ గురించి నీకు తెలుసా? సరే, మీకు తెలియదు అనుకుంటా. తెలియకపోతే ఇంకో గేమ్ ఆడదాం. ఏం మాట్లాడుతున్నావురా? మేమందరం మా గ్రహాలు క్రికెటే ఆడుకుంటాం, మీరు మాతో గెలవలేరురా. బుర్ బుర్ పతబి #1 క్రికెట్ ప్లేయర్. ఇంకా టోంగ్ 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 సాహూర్ ఎలా ఆడతాడో తెలుసా? నా చేతిలో బ్యాట్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పటికే బోల్డ్ అని తలకాయలు 6లా కొట్టాను. ఇప్పుడు బాల్ ని కొట్టడం పెద్ద విచిత్రం అనుకుంటున్నావా? దమ్ముంటే మీరు మాతో ఆడి గెలవండి. సరే, మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నా నాకు. గాయస్, ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మీకైతే లొకేషన్ పంపిస్తాను. ఒక మంచి క్రికెట్ పిచ్ ని చూసి అక్కడైతే గేమ్ ఆడదాం, ఓకేనా? ఏంటి, క్రికెట్ పిచ్ అవైలబుల్ గా ఉందా? ఎక్కడ్రా? సరే సరే, ఓకే ఓకే, నేను వెళ్తాను. అవునా, అలా అయితే కొంచెం కష్టమే. సరే, ఒక్కసారి ఆగండి, ఇంకొకరు కూడా ఫోన్ చేసేది ఉందన్నమాట. సో మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D మిస్టర్ ఫ్రాంక్లిన్, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. తొందరగా నువ్వు వచ్చేసాయి. మరి కొద్దిసేపట్లో స్టేడియం కూడా రెడీ కాబోతుంది, ఓకేనా? నేను లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసాయి. ఫాస్ట్గా రావాలి, టైం అయితే అస్సలు లేదు. ఓకే, మా వాళ్ళకైతే ఫోన్ చేశాను. ఇప్పుడు మేము ఎర్త్ పైన ఉండే వాళ్ళం, ఇంకా మీ బ్రెయిన్ రాట్ యానిమల్స్ కి క్రికెట్ జరుగుతుందన్నమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం, ఓకేనా? చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఒక అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. లాస్ సెంటోస్ లోని ఇప్పటి వరకు ఒక్క క్రికెట్ గ్రౌండ్ కూడా ఎవరు చూడలేదు. అలాంటిది ఒక అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్ అయితే రెడీ చేశారంట, కానీ దాన్ని గెలుచుకోవడం చాలా కష్టం. ఇప్పుడు దాన్ని గెలవడానికి మనం అయితే బయలుదేరబోతున్నాం. A few moments later. గాయస్, అందరూ జాగ్రత్తగా వినండి. మనలో ప్రతి ఒక్కరూ వచ్చేసరికి ర్యాప్ ని కంప్లీట్ చేయాలి. అంటే మనలో ముగ్గురు చేస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళు అవుట్ అయినా పర్లేదు, కానీ ముగ్గురైనా సరే కరెక్ట్ గా చేయాలి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా కష్టమైన ర్యాంప్ అనమాట. సో ఈ ర్యాంప్ నుంచి ఇలా జంప్ చేసుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనమైతే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లాస్ట్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన కార్ యాక్సలరేషన్ ఫుల్ గా ఇచ్చి ఒక్కసారిగా జంప్ కొట్టి అక్కడ కనబడుతుంది చూసారా మన లాస్ ఏంజల్స్ లోని మొట్టమొదటి క్రికెట్ గ్రౌండ్. సో ఇతనే అనమాట కాంట్రాక్టర్. ఇప్పుడు మీకు ఈ క్రికెట్ గ్రౌండ్ రావాలంటే మీ అందరిలో కనీసం ముగ్గురైనా సరే ఈ క్రికెట్ గ్రౌండ్ లోకి ఎగ్జాక్ట్ గా మీ వెహికల్ తో వచ్చి పడాలి. అక్కడి నుంచి ఆ ర్యాంప్ కంప్లీట్ చేసుకుని, సో ఒకవేళ ముగ్గురు గానీ కంప్లీట్ చేస్తే ఈ క్రికెట్ గ్రౌండ్ మీకే సొంతం. మీరు ఎంతైనా ఆడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ సెంటోస్ లోని ఇప్పటి వరకు ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా లేదు. ఇది మీరు మొదటిసారి చూసినట్టు కూడా అవుతుంది. అద్భుతంగా ఉంది క్రికెట్ గ్రౌండ్. ముగ్గురే కదా, ఈజీగా చేసి ధనువన్న, ఈజీగా అంటే ఈజీగా. ధనువన్న ముందు నువ్వు వెళ్ళు, నువ్వు ఈజీగా దీన్ని కంప్లీట్ చేయగలవు. తరువాత టుంగ్ మామ ఉన్నాడు, నేనున్నాను, ఇంకా చింపాంజిని ఉడిండిన్ బాయ్ కూడా ఉన్నాడు. సూపర్ గా కంప్లీట్ చేయొచ్చు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే ఇప్పటికే చాలా అలసిపోయాను. మీరు ఇప్పుడే చూస్తారు కదా. ఓకే గాయ్స్, మనమైతే ఇక మొదలయ్యాం అనమాట. సో ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ గా జంప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి స్పీడ్ బూస్ట్ ఉంది. దీనిపై నుంచి మనం ఇంకో ర్యాంప్ పైకి వచ్చి ఇంకొక దానిపైకి వెళ్ళాలి. కమోన్ కమోన్ రే, కింద మాత్రం పడద్దు ప్లీజ్, పర్ఫెక్ట్ గా వెళ్ళిపోవాలి. అరే అరే అరే, పడిపోయాను అమ్మ, జస్ట్ మిస్. అరే ఓకే, ఫైనల్లీ మనం కార్ని అయితే కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ స్పీడ్ బూస్ట్ అయితే ఉంది. ఓకే, మనకి స్పీడ్ బూస్ట్ సరిపోదు అనుకుంటా. ఓకే, మనం కార్ని కంట్రోల్ చేయాలి. అయ్యో, కింద పడిపోతున్నట్టుగా ఉన్నాం. కమాన్ ప్లీజ్, అక్కడి వరకు వెళ్ళు, యూ కెన్ డూ ఇట్. అమ్మ బాబోయ్,
జస్ట్ మిస్ రా బాబు, పడిపోయి ఉండేవాడిని ఇంకా. ఓకే, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఈసారి గ్యారంటీగా మనమైతే ఎగ్జాక్ట్గా దాని పైకి వెళ్తాం అనుకుంటా. ఊరి నాయనో, ఇది ఇంకొంచెం దూరంలో ఉంది. సో అలా డౌన్కి వెళ్తూ ఉన్నాం మనమైతే. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళాం అనుకుంటా, పడిపోతామేమో అనిపిస్తుంది. దేవుడా, పడకూడదు. అమ్మ, మొత్తానికి మనమైతే క్రికెట్ గ్రౌండ్ని సొంతం చేయడానికి ముందడుగైతే వేసామన్నమాట. ఎట్టి పరిస్థితిలో మనమైతే గెలవాలి. మనకి ఆ క్రికెట్ గ్రౌండ్ రావాలి అనుకున్నట్లయితే జస్ట్ మీరేం కాదబ్బా, ఒక చిన్న సపోర్ట్ చేయండి. అదే ఒక చిన్న లైక్ అనమాట. లైక్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనమైతే పర్ఫెక్ట్ గా దీనిపైకి ల్యాండ్ అయ్యాం. అయ్యో, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. చాలా స్పీడ్ అయితే బ్రేక్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. కమాన్, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం దీనిపై కూడా జంప్ చేయాలి. సో అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే మనం ఇక్కడ వరకు జాగ్రత్తగానే వచ్చేసాం. ఇక్కడి నుంచి పడిపోయింది. అరే బూస్ట్. ఒరే నాయనో, ఈ కార్లో ఇంకా బూస్ట్ ఉంది కాబట్టి బతికాం, లేకపోతే అయిపోయి ఉండేవాడిని. సరే, ఇప్పుడు మళ్ళీ ర్యాంప్ ద్వారా మనమైతే జంప్ చేయబోతున్నాం. కమాన్. ఓకే, ఈసారి ఈజీగా మనమైతే రోడ్ పైకి వెళ్ళిపోవచ్చు. సో నో రే. అరే బూస్ట్ యూస్ చేయి సైడ్కి. అమ్మ బాబోయ్, దీన్ని బూస్ట్ని మనం పర్ఫెక్ట్గా యూస్ చేయగలం, కార్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలం కాబట్టి మొత్తానికి జాగ్రత్తగా తీసుకొచ్చాం. ఇప్పుడు మొదలైందిరా అసలైన టాస్క్. సో ఇక్కడ ఏంటంటే మనం కింద నుంచి చాలా స్పీడ్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఫుల్ స్పీడ్ని ఇచ్చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. ఊరి నాయనో, చూసారా, మనం చాలా ఎత్తులోకి వచ్చేసాం. మనకి ఇంకొంచెం ప్రెజర్ కావాలి, మనం ఇంకొంచెం బూస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం అంత దూరం వెళ్ళి ఎగ్జాక్ట్గా క్రికెట్ గ్రౌండ్లో పడతామంటారా? ఇంత పెద్ద సముద్రంలో ఎక్కడ పడినా కూడా మన పాయింట్ పోయినట్లే. మనం ఎలా అయినా సరే మన టీంకి సపోర్ట్ చేయాలి. మనలో ముగ్గురైనా గెలవాలంటే ఖచ్చితంగా నేను ఇంట్లో వెళ్ళి పడాలి. అరే పర్ఫెక్ట్గా, ఫైనల్లీ మనమైతే కరెక్ట్గా క్రికెట్ గ్రౌండ్ లో పడిపోయాం. చూసావా మాస్టర్, ఎలా కంప్లీట్ చేసాం మేము. ఇంకా ముందుంది ముసలి పండుగ. నీకు ఏదో ర్యాంపుల మీద కొంచెం అనుభవం ఉన్నట్టుగా ఉంది, అందుకే వచ్చావు. మిగతా వాళ్ళు రావడం అంత సులభం అనుకుంటున్నావా? దీని గురించి నీకు తెలియదు. ఇది చాలా చాలా కష్టం. చూద్దాం. చింపాంజీని బనానీని ఇప్పుడు నా బనానా కార్ని తీసుకుని వెళ్ళి ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తా. మొత్తానికి మనమైతే పర్ఫెక్ట్ గా జంప్ చేసాం. ఇప్పుడు దీని పైకి రావాలి. నాకు అరటి పండు ఇస్తారంటే ఎంత దూరమైనా వస్తా. కానీ నాకు క్రికెట్ ఇష్టమే, కానీ పర్వాలేదు, ఆడదాం. ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతానో. అది లెక్క. నేను ఎప్పుడు అరటి పళ్ళు పర్ఫెక్ట్ గా క్యాచ్ పెడతాను. ఎవరైనా నా వైపు బాల్ కొట్టారంటే అబ్బా. మీరేం కంగారు పడకండి. నా యొక్క బలాన్ని ఉపయోగించి ఎట్టి పరిస్థితిలో నేనైతే మాత్రం ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేస్తా. నేను ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదు. దీంట్లో అస్సలు ఓడిపోను. మీరు చూస్తారు కదా. ఇలా వచ్చి అలా జంప్ చేసి వెళ్తే ఎంత సులభంగా ఉంది, అద్భుతంగా ఉంది. నా నారింజ మిఠాయి కారుతోని అద్భుతంగా నేను గెలవబోతున్నాను. ఇప్పుడు చూడండి, మనలో ఉన్న పవర్ మొత్తం చూసి అందరూ షాక్ అయిపోవాలి. మీరు ముందుగా షాక్ అయిపోవాలి. ఎందుకంటే నా యొక్క బలం మీరు ఇంతవరకు చూడలేదు. నేను అనుకుంటే ఏమన్నా చేయగలను. చూసారా ఎంత కరెక్ట్ గా వచ్చి ల్యాండ్ అయ్యాను. నాలాగా ఇప్పటి వరకు ఎవరు ల్యాండింగ్ అనేది చేయలేకపోయారు. నేను ఏదన్నా ఈజీగా చేయగలను. ఎప్పుడు చూడండి. అరే 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 పద అంత దూరం వరకు వెళ్ళాలి. యూ కెన్ డూ ఇట్. అబ్బే సైడ్ కే ఇటు కాదు. ఒలే బాబో, అటు కాదే. అబ్బాయ్యా వచ్చాబా. ఓ నో, పడిపోయావు. అరే కాన్ఫిడెంట్ గా ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఇలానే అవుతుంది. టిగ్రీలోని వాటమిలోని. ఇప్పుడు నేను చూడండి ఎలా కంప్లీట్ చేస్తాను. ఈజీగా కంప్లీట్ చేస్తాను. అడవికి రాజు సింహం, కానీ ఈ పులి యొక్క బలం ముందు సింహం కూడా ఉండలేదు. అంత బలవంతుణ్ణి నేను. ఇప్పుడు చూడండి, నా బలాన్ని కూడా వీళ్ళందరూ చూడాలి. ఈ బ్రెయిన్ రాట్ లోని ధైర్యవంతుణ్ణి నేనే. టిగ్రీలు నీ వాటర్ మిలోని. ఇప్పుడు కరెక్ట్ గా మనం దీనిపైకి వచ్చేయాలి. చూసారా, జస్ట్ మిస్ అనుకుంటారు, కానీ నేను అలానే వస్తాను. పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఉంటుంది. టిగ్రీలోని వాటర్ మిలోని. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయడం మనకి చాలా సింపుల్. ఉడిండిన్ మడిండిన్. ఆడేదో పెద్ద విచిత్రం అనుకున్నాడు, గొప్ప అనుకున్నాడు. నాకంటే గొప్ప కాదు. అబ్బా, ఇప్పుడు నేను వెళ్ళి నాలో ఉన్న సత్తా మొత్తం చూపిస్తాను. షిన్చాన్ గడి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో మీరందరూ చూస్తారు కదా. మీరందరూ చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతుంది. ఇదిరా పర్ఫెక్ట్ ల్యాండింగ్ అంటే. ఇప్పటి వరకు ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేయలేపారు. నేనైతే చాలా స్పీడ్ గా దీన్ని కంప్లీట్ చేయబోతున్నాను. అమ్మమ్మ, పడిపోయింది, అయిపోయింది. అమ్మా, ఎలా వచ్చాను రా. ఊరి నాయనో, అటు వెళ్ళాలి. అమ్మ,
ఎలా వచ్చాను రా ఇంతకి నాకే అర్థం కావట్లేదు. నేను కూడా పర్ఫెక్ట్ గా కార్ని హ్యాండిల్ చేయగలను, ఎందుకంటే ఇప్పటివరకు మనం అంటే చాలా ర్యామ్స్ అయ్యాం కదా. అందుకే మనకున్న ఎబిలిటీ మొత్తం స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనమైతే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనం పర్ఫెక్ట్ గా జంప్ చేసేసాము. ఇప్పుడు కరెక్ట్ గా దీనిపైకి ఇదంతా మనకి సింపుల్. సించన్ గాడు హ్యాండిల్ చేసినట్టుగా ధను అని కూడా దీన్ని అయితే హ్యాండిల్ చేయలేడు. అంత పర్ఫెక్ట్ గా మనమైతే కార్ ని హ్యాండిల్ చేస్తాం. దాంట్లోని రెడ్ కార్ అంటే నా ఫేవరెట్. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసేసాం. ఇది లెక్క. మన తొప్పెట్టుకుంటే మడతోడిపోద్దే. ఇప్పుడు చూడండి రా బాయ్, ఇప్పుడు తిన్నంగా స్పీడ్ పెంచుకొని మనమైతే ఎగ్జాక్ట్ గా వెళ్ళి స్టేడియంలో పడబోతున్నాము. షించాను వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. షించాను వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. వచ్చేసావా? ఏంట్రా ఇలా పడిపోయిందే, నేను కరెక్ట్ గా వాడలేదు. ఇంకా ఇద్దరు రావాలి. మీ వాళ్ళైతే అప్పుడే పడిపోతున్నారు. నాకైతే మీరు గెలుస్తారని అయితే నమ్మకం లేదు. అరే యార్, ఎవరో ఒకరు గెలవండ్రా, కేర్ఫుల్ గా ఆడండి. నేనున్నాను కదా. టోంగ్ 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 సాహూర్. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందిరా. ఇప్పుడు చూడండి, నేనైతే అసలు మిస్ చేయకుండా దీన్ని ఎలా క్రాస్ చేస్తారో. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేసాం, తరువాత ప్లేస్ కి వచ్చేసాం. ఇది కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేయాలి. కమాన్, నాకు కూడా కార్ డ్రైవింగ్ లో ఇలాంటివన్నీ వచ్చు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో లాస్ ఏంజల్స్ లో ఉన్నాను కాబట్టి నేను ఏదన్నా పట్టానంటే తొందరగా నేర్చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది కూడా వచ్చేసాం. ఇలాంటివన్నీ మనకి చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, దీనిపైకి కూడా వచ్చేసాము. టోంగ్ 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 సాహూర్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్. దీంట్లో నుంచి జంప్ చేసి మనమైతే డైరెక్ట్ గా ర్యాంప్ దగ్గరికి వెళ్ళొచ్చు. కమాన్, ఫైనల్లీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ తో మనమైతే ఒక జోరు స్పీడ్ తో తొందరగా వెళ్తున్నాం. టోంగ్ 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 సాహూర్. ధను ఎలా అయినా వెళ్ళాడు, నేనే రెండో వాడిని కాబోతున్నాను. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గెలిపిస్తుందని నాకు తెలుసు. కరెక్ట్ గా వెళ్ళి మనమైతే అక్కడున్న ఆ క్రికెట్ స్టేడియంలో పడాలి. కమాన్, లెట్స్ గో. మొత్తానికి క్రికెట్ స్టేడియం కి వచ్చేసారు. టోంగ్ 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 సాహూర్. సూపర్ సూపర్ టుంగ్ 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 సాహూర్. మన వాళ్ళు ఇంకా క్రాస్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ట్రిక్ ట్రాక్ బరబూమ్. నేను చూడండి ఈజీగా దీన్ని క్రాస్ చేసి పడేస్తాను. నాకు ఇలాంటివి చాలా సింపుల్. కానీ ఈ కార్ అంతా కొత్తగా ఉందే, నేను ఎప్పుడు ఇలాంటి వాహనాలని నడపలేదు. కానీ పర్వాలేదు, మన వాళ్ళు వెళ్ళారంటే నేను కూడా కొంచెం తొందరగా బూస్ట్ ఇచ్చేసాను. ఇంకా మీ వాళ్ళందరూ అయిపోయారు. పోటీలో మీరు ఓడిపోయారు. ఇంకొకరు గెలవాలి. ఎవరు లేరు. ఇంకొకరున్నారు, ఆగు. ఏంటి బావ ఫోన్ చేస్తున్నారు? గెలవలేదా? బావ ఏమైంది? ఏంటి? అవునా, ఇంకెవరూ లేరా? నేనా? నేను చాలా అలసిపోయాను బావా, నేను గెలవలేను. నేను ఎలా ఆడతాను? సరే, నేను లేకపోతే ఆప్షన్ లేదు అంటున్నావు కాబట్టి నేను ట్రై చేస్తాను. కానీ నేను చాలా అలసిపోయాను. మళ్ళీ నేను ఆడలేకపోతే నన్ను ఏమనద్దు. అయ్యా, నాకు ఇక్కడ కార్స్ కూడా లేవు, అన్ని బైక్సే ఉన్నాయి. సరే, నేను ట్రై చేస్తాను. ఏదో ఒకటి చేసి గెలవడానికి చూస్తాను. సరే ఉంటా. ఏంటో ఇలా జరుగుతుంది నాకు. సరే, మనమైతే ఎలా అయినా గెలవాలి. ఇప్పుడు మనం బైక్ని యూజ్ చేసుకొని ఎలా అయినా దీన్ని గెలవాలి. అప్పుడు బావ చాలా హ్యాపీగా ఉంటాడు. వీళ్ళందరికీ క్రికెట్ స్టేడియం కావాలంటే మనం దీంట్లో గెలవాల్సిందే. మనం గెలిస్తే వీళ్ళు అప్పుడు హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటారు. అబ్బా, ఏంటి బైకులు నాకు కంట్రోల్ చేయడం రావట్లేదు, కార్లు మాత్రమే వచ్చాయి. చూసుకొని పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయాలి, అప్పుడే మనం ఈజీగా గెలవచ్చు. ఓకే, ఇప్పుడు దీనిపైకి రావాలనుకుంటా. అది నేనే పర్ఫెక్ట్గా చేస్తున్నా అనుకుంటా. వీళ్ళందరికంటే మనమే పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా ల్యాండ్ చేద్దాం. కమాన్, సూపర్. ఇంకా కొంచెం మాత్రమే ఉంది. మనం కనుక గెలిపించామంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఓకే, మనం చాలా ఈజీగా వచ్చేస్తున్నాం. ఇది నాకు తెలిసి లాస్ట్ రింగ్ అనుకుంటా. కమాన్, ఇది లాస్ట్ రింగ్. ఫైనల్లీ దీన్ని కూడా మనమైతే క్రాస్ చేసాం. ఇప్పుడు కిందకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కరెక్ట్గా వెళ్ళి స్టేడియంలో పడవాలి. ఇదే కొంచెం కష్టమైన టాస్క్, కానీ దీన్ని మనం ఈజీగా చేయాలి. కమాన్, బాలెరీనా క్యాపుచినో. ఎలా అయినా సరే నువ్వు ఈ పని చేయాలి. మన వాళ్ళందరూ హ్యాపీ అవుతారు. కమాన్, వచ్చేసాం. ఏ మొత్తానికి నేను అనుకున్నట్టుగా వచ్చేసాను బావా. మొత్తానికి కంప్లీట్ చేశాను. హే, సూపర్. హ్యాపీ.
మరదలా నువ్వు చేయగలవని నాకు తెలుసు. అయ్యో నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మన వాళ్ళందరినీ నేను పిలుస్తాను కదా. A few moments later. ఈ రోజు జరగబోతున్న అతి పెద్ద మ్యాచ్ కి అందరికి స్వాగతం సుస్వాగతం. ఇందులో పాల్గొంటుంది బ్రెయిన్ రాట్ యానిమల్స్, ఇంకా అలానే భూప్రపంచ మనుషులు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పక్కా ఐలాండ్ నుంచి వచ్చిన మిస్టర్ ఫ్రాంక్లిన్, ఇండియన్ డ్రైవింగ్ 3D గాయ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఇప్పటి వరకు కని విని ఎరుగని అద్భుతమైన మ్యాచ్. మొట్టమొదటిసారిగా లాస్ శాంటోస్ లోని ఒక స్టేడియంలో జరగబోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆడేది అద్భుతమైన వీడియో గేమ్ ద్వారా. ఎవరు గెలుస్తారో చూద్దాం. మేమైతే ఆల్వేస్ ఇండియన్స్. నా ఫేవరెట్ టీం ఇండియా. మీకేం టీం కావాలో చెప్పండి. టోంగ్ 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 సాహూర్. నాకు కావాల్సింది ఆస్ట్రేలియా. నాకు ఆస్ట్రేలియా చాలా ఇష్టం. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. మీరా మేమా తేల్చుకుందాం. అందరికి మ్యాచ్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా పిచ్ రిపోర్ట్ అయితే మనం చూడొచ్చు. పిచ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం రెండు టీంలు కెప్టెన్స్ ని పిలుద్దాం. పిలిచి ఇప్పుడైతే టాస్ చేయడం జరుగుతుంది. టాస్ లో వచ్చేసరికి ధను వచ్చేసి హెడ్స్ ఎంచుకున్నాడు. సో టోంగ్ టోంగ్ సాహూర్ వచ్చేసి టైల్స్ ఎంచుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్స్ పడింది. దీంట్లో గెలిచింది ధను. నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు? ఓకే, ఇతను వచ్చేసరికి బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో మీరు టీం చూసుకోవచ్చు. ధను, షిన్చాన్, ఫ్రాంక్లిన్, మైకల్, ట్రావల్, లెస్టర్. సో అందరూ టీమ్ లో ఉన్నారు. సో ముందుగా వచ్చేసరికి బరిలోకి నంబర్ 7 ధను దిగడం జరిగింది. తరువాత వచ్చేసరికి మిస్టర్ షిన్చాన్ కూడా దిగాడు. చూద్దాం ఏం జరుగుతుందో. స్ట్రైకర్ లో ధను ఉన్నాడు. సో ఇట్ సైడ్ షిన్చాన్ ఉన్నాడు. ఎవరు బాగా ఆడతారో చూద్దాం. సో బౌలింగ్ యూనిట్స్ వచ్చేసరికి మన బ్రెయిన్ డాట్ బాల్ అయితే ఇస్తున్నారు ఆస్ట్రేలియా టీం నుంచి. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. మ్యాచ్ కి ఫస్ట్ బాల్ వచ్చేసరికి మనకైతే లో ఫుల్ టాస్ వేయడం జరిగింది. అద్భుతంగా ధను దాన్ని హ్యాండిల్ చేశాడు. అద్భుతమైన 4 కొట్టాడు. చూసుకోవచ్చు. వావ్, ఫస్ట్ బాల్ 4 వెళ్ళిపోయింది. లెట్స్ గో. ధనువన్న ఇరగదీసావు. హెలికాప్టర్ షాట్ కొట్టావు ధనువన్న. ధోనిలా కొట్టావు. సూపర్. ఇప్పుడు ధనువన్న మళ్ళీ సేమ్ బాల్ వస్తుంది. చూసుకుని జాగ్రత్తగా ఆడు. ఓకేనా? అరే బాల్ మారింది ధనువన్న, జాగ్రత్త. ఈ బాల్ మీ వాడు అవుటే. ఎల్బిడబ్ల్యూ అవుటే. అవుట్ వచ్చింది. ధనువన్న అది 100% అవుట్ కాదు. థర్డ్ ఎంపైర్ డిసిజన్ తీసుకుందాం. ధనువన్న తీసుకో ధనువన్న. సూపర్ ధనువన్న. ఇప్పుడు చూద్దాం థర్డ్ ఎంపైర్ మనకి ఏం చెప్తాడు. చూసుకున్నట్లయితే నాకైతే మాత్రం ఖచ్చితంగా అనిపించింది అదైతే అవుట్ కాదని. నేను క్లియర్ గా చూసాను బౌలర్ యాంగిల్ నుంచి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు బాల్ వేసాడు. సో చూసుకున్నట్లయితే అవుట్ కాదు. పిచ్చింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఉందన్నమాట. అంటే మనకి ఇప్పుడు పిచ్చింగ్ ఇన్సైడ్ ఉండదు కాబట్టి ఇది అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది అవుట్ కాదు. ఫైనల్లీ ధనువన్న చెప్పాను కదా నువ్వు అవుట్ కాదని. నీకేం కాదు ధనువన్న. చూసుకుని జాగ్రత్తగాడు. ప్రతి బాల్ నువ్వైతే సిక్స్ కొట్టాలి. చూడు వీళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మనం ఎలా అయినా సరే హై టార్గెట్ ఇవ్వాలి. ధనువన్న ఈ బాల్ 6 పంపించి ధనువన్న చూసుకున్నాడు. ధనువన్న ఆడబోతున్నాడు. అద్భుతమైన బాల్ ఇచ్చి అరే మళ్ళీ ఎల్బిడబ్ల్యూ అంట. అరే ఇది అవుట్ కాదు. అమ్మయ్య అవుట్ కాదు. వీళ్ళేంటి ఏం చేస్తున్నారు? టోంగ్ 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 సాహూర్. అది అవుట్ అనుకుంటా. అదే కదా నాకు అవుట్ అని అనిపిస్తుంది. సరే నేను డిసిజన్ తీసుకుంటాను. ఎంపైర్ దగ్గర నుంచి థర్డ్ ఎంపైర్ కాల్. ఎలా అయినా సరే నాకు అవుట్ అనిపిస్తుంది. 100% అవుట్. చూద్దాం. నేను పర్ఫెక్ట్ గా బాల్ అయితే వేయడం జరిగింది. వెంటనే వాడికి ఎగ్జాక్ట్ గా అరే ఇది కూడా పిచ్చింగ్ అవుట్ సైడ్ అయ్యింది. ఏంటి ఇలా జరుగుతుంది? రివ్యూ కోల్పోయాం రా బాబు. సరే ఏం కాదు. ఈసారి అయితే మాత్రం నేను చెప్తున్నాను కదా జాగ్రత్తగా ఫీల్డ్ కాయండి. ఇప్పుడు వాడైతే మాత్రం ఒక్క బాల్ కొట్టలేడు. 3 బాల్కి జస్ట్ 4 రన్స్ మాత్రమే కొట్టాడు. అరే క్యాచ్ పట్టండి రా, క్యాచ్. అబ్బా 4 వెళ్ళిపోయిందే. ధనువన్న మనకు స్కోర్ చాలా తక్కువ ఉంది. నువ్వు కొట్టాలి. కమాన్ ధనువన్న. 8 రన్స్ మాత్రమే వెళ్ళింది. ఈ 2 బాల్ ఏదో ఒకటి కనెక్ట్ చేయి. ఒక్క 6 కొట్టు ధనువన్న. సూపర్ ధనువన్న. ఏం కొట్టావు తెలుసా? షాట్ అయితే మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి 6 బౌండరీలో పడిపోయింది. ధనువన్న 6 అయితే కొట్టాడు. అద్భుతం. ధనువన్న నీలానే నేను 6లు కొట్టాలి. ధనువన్న ఈ బాల్ ఏదో ఒకటి చెయ్యి. 6 వెళ్ళిపోవాలి. కమాన్. అబ్బా డాట్ బాల్ అయిపోయింది. ధనువన్న చూసుకుని కొట్టాల్సింది కదా ధనువన్న. సరే ఇప్పుడు షిన్చాన్ వస్తాడు. మొదటి ఓవర్లో మనమైతే 14 రన్లు కొట్టాం. ధనువన్న వీళ్ళు చాలా బాగా ఆడతారనిపిస్తుంది. టుంగ్ టుంగ్ సాహూర్ ఎప్పటి నుంచో బ్యాట్ పట్టుకోవడం అలవాటు కాబట్టి తను ఎక్కువ కొడతాడు. మనం ఎక్కువ రన్స్ కొట్టాలి. నేను ఎలా అయినా సరే చూస్తావు కదా ఎంత ఘోరంగా కొడతానో నువ్వు చూడు. ఇప్పుడు ఎలా అయినా సరే కొట్టే ప్రతి బాల్ 6 అవ్వాలి. దేవుడా ఎలా అయినా సరే మీరే కాపాడాలి. నేను అద్భుతంగా ఆడాలి. కమాన్ క్యా. అబ్బా ఫస్ట్ బాల్ డాట్ చేశానే. ఇప్పుడు మనం సీరియస్గా ఆడాలి. ఈ బాల్ అస్సలు మిస్ చేయకూడదు. పర్ఫెక్ట్ గా మనమైతే హిట్ చేయాలి.
ఓకే ఇది కరెక్ట్గా వెళ్తుంది, క్యాచ్ కాదు కదా. అమ్మయ్య ధనువన్న 4 కొట్టాను. అరే షించాన్ మాట్లాడుతాడుకు, నేను మాట్లాడతాను, మనోళ్ళందరూ వింటారు, నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు బాల్ పైన ఫోకస్ అయ్యి. షించాన్ థర్డ్ బాల్ అయితే ఆడబోతున్నాడు, థర్డ్ బాల్ వేసాడు, పర్ఫెక్ట్ గా చూసి హిట్ చేశాడు. షించాన్ వాట్ ఏ షాట్! చూసుకున్నట్లయితే అక్కడ బౌండరీలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. షించాన్ చాలా అద్భుతమైన 6 అయితే కొట్టాడు. ఏ సూపర్ షించాన్. ఇంకా మనకి 3 బాల్స్ అయితే ఉన్నాయి. ఈ 3 బాల్స్ నువ్వు ఎలా అయినా సరే ఇంకా 3 6లు కొడతావు అనుకుంటున్నాను. నీలో చాలా ఎబిలిటీ ఉంది, ఎబిలిటీని అయితే యూజ్ చేయాలి. సో మనకైతే ఆఫ్ సైడ్ అయితే ప్లేయర్ ఉన్నాడు, బ్యాక్ సైడ్ అయితే కొంచెం ప్లేయర్ అయితే లేడనమాట. పర్ఫెక్ట్ గా చూసుకుని వాట్ ఏ పర్ఫెక్ట్ షాట్ షించాన్, మళ్ళీ 6 అయితే కొట్టాడు. అద్భుతం రా షించాన్, సూపర్ గా ఆడుతున్నావు. ఇంకా బాల్స్ ఉన్నాయి, నువ్వు ఎలా అయినా సరే కొట్టాలి. ఓకే మనకి 2 అవర్స్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా థర్డ్ ఓవర్ ఉంది, మొత్తం 3 ఓవర్లు మాత్రమే. మనం ఎలా అయినా సరే హై స్కోర్ ఇవ్వాలి. షించాన్ సూపర్ గా ఆడుతున్నాడు. ఈ బాల్ కూడా వాట్ ఏ షాట్ రా షించాన్, ఏం ఆడుతున్నావు తెలుసా? ప్రతి బాల్ అద్భుతంగా 6 కొడుతున్నావు. నేనే కొట్టలేను రా, నువ్వు అలా ఎలా కొడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. షించాన్ అయితే మాత్రం సూపర్ గా పర్ఫెక్ట్ 6లు అయితే కొడుతున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ బాల్ షించాన్ ఆఫ్ సైడ్ చూసుకో, గ్యాప్ ఉంది, ఆఫ్ సైడ్ ని యూజ్ చేసుకుని పర్ఫెక్ట్ గా కొట్టు. ఓకే షించాన్ చూశాడు, ఆఫ్ సైడ్ లో చూసుకొని పర్ఫెక్ట్ గా పంపించాడు. గైస్ మళ్ళీ 4. సూపర్ షించాన్, ఏమన్నా ఇన్నింగ్స్ ఆడావా, క్రేజీ ఆడావరా. ఇంకొక ఓవర్ ఉందాగు, ఆ ఓవర్ నేను చూసుకుంటా కదా, నేను ఉన్నా కదా. తో 40 రన్స్ అయితే ఉన్నాయి. మినిమం మనం అయితే 50 రన్స్ ప్లస్ తీసుకెళ్ళాలి. నేను ఎలా సరే కొడతా షించాన్. ధనువన్న చూసావా, ఒక్క ఓవర్లోనే మొత్తానికి 26 రన్స్ కొట్టాను. ధనువన్న నువ్వు కూడా కొట్టాలి. ధనువన్న ఎలా అయినా సరే ప్రతి బాల్ ని ఉపయోగించుకొని 6 పంపించు. నీ కాన్ఫిడెన్స్ వచ్చిందనుకుంటా, ఎందుకంటే నేను ఎలా కొట్టానో చూసావు కదా. నువ్వు కూడా చూసుకుని బాల్ ని పర్ఫెక్ట్ గా చూసి కొట్టాలి. సో ఫుల్ గా ఫీల్డింగ్ అయితే పెట్టారు. ధను అన్న ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సో చూసుకున్నట్లయితే బుర్బుర్ పతమేం బౌలింగ్ వేశాడు. ధను అన్న సూపర్ షాట్, అరే ఏమన్నా కొట్టాడా, సూర్యకుమార్ యాదవ్ లా కొట్టాడు అనమాట అద్భుతంగా. సో 6 కొట్టాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాల్ కూడా ధను అన్న నువ్వు కొట్టగలవు, చూసుకుందాం ఏం జరుగుతుందో. ఓ మై గాడ్, ఈ బాల్ కూడా సూపర్ షాట్ ధను అన్న, మళ్ళీ 6. ఏంటి ధను అన్న ఇలా ఆడుతున్నావు? అరే షించాన్ నీ బ్యాటింగ్ చూసా కదా, అందుకే మొత్తం ధైర్యం వచ్చింది. ఇప్పుడు షించాన్ గడి ఎలా ధైర్యం ఇచ్చాడో, మనం అయితే 50 రన్స్ ఆల్రెడీ క్రాస్ చేస్తాం. సో మనం అయితే ఇంకా స్కోర్ కొట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చాలా గట్టిగా ఆడతారేమో అనిపిస్తుంది. ఈ బాల్ కూడా చూసుకుని అది షాట్, ఇక్కడైతే గ్యాప్ ఉంది మనకి, గ్యాప్ లో సూపర్ 4 అయితే కొట్టేసాం. ధను అన్న నువ్వు కూడా మాట్లాడకు, ఫోకస్ చేయి, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు ధను అన్న వచ్చేసరికి ఇంకా 3 బాల్ అయితే ఆడాల్సి ఉంది. ఫస్ట్ బాల్ 6, తర్వాత బాల్ 6. అరే ఫీల్డింగ్ లో మారుస్తున్నారు, దెబ్బకి భయపడ్డారు ధను అన్న, ఫీల్డింగ్ మారుస్తున్నారు. ధను అన్న టైట్ ఫీల్డింగ్ పెట్టారు, చూసుకున్నాడు. జాగ్రత్త, నువ్వు ఎలా అయినా కొట్టగలవు ధను అన్న. కమాన్ షాట్ కొట్టు ధను అన్న, వాట్ ఏ షాట్ ధను అన్న, ధోనిని చూసినట్టు కొట్టావు, నాకు ధోనిని చూసినట్టు అయ్యింది. సూపర్ 6. వీళ్ళు మళ్ళీ ఫీల్డింగ్ మార్చి కొట్టినారు ధను అన్న, నువ్వు కొట్టే షాట్లకి భయపడుతున్నారు వాళ్ళు. అరే ధను అన్న చూసుకున్నాడు, ఫీల్డింగ్ కొంచెం టైట్ గా పెట్టారు. అరే షించాన్ నువ్వేం వరీ అవ్వకురా, స్కోర్ నేను ఎక్కడికో తీసుకెళ్తా కదా, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు చూడు ఈ బాల్ కూడా, అరే అబ్బా. అరే ధను అన్న నేను చెప్తూనే ఉన్నాను మాట్లాడొద్దని, నువ్వు మాట్లాడడం వల్ల ఫోకస్ గా కొట్టలేకపోయావు. అబ్బా సరే ధను అన్న, మన వాళ్ళు ఉన్నారులే. మైకేల్ మామని దిగమను, మైకేల్ మామ వచ్చాడంటే గట్టిగా కొడతాడు. లాస్ట్ బాల్ 6 కానీ 4 కానీ. కమాన్ మైకేల్ మామ. ఎట్లుందిరా బాయ్, కానీ నాకు ఒక బాలే మిగిల్చినారా మీరు, కానీ పర్వాలేదు సూపర్ గా ఆడిరు. ఇప్పుడు నేను ఆడతా కదా, ఒక్కొక్కరికి సుక్కలు చూపిస్తా, నా గురించి తెలియదు అనుకుంటా. ఇప్పుడు చూడండి, మీ మైకేల్ మామ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ పట్టుకున్నాడు అనుకో, పోయి డైరెక్ట్ గా 4 కానీ 6 కానీ పడిద్ది. ఇదిగో షాట్ రా, ఎట్లా కొట్టిరా షించాన్, చూసినా లాస్ట్ బాల్ 4 కనెక్ట్ చేసిన. అరే సూపర్ గా కొట్టావు మైకేల్ మామ, అద్భుతమైన షాట్. మొత్తానికి ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యాయి. మైకేల్ మామ కూడా లాస్ట్ లో వచ్చి సూపర్ గా 4 అయితే కొట్టడం జరిగింది. మైకేల్ మామ చాలా అద్భుతంగా కొట్టావు. చూసుకున్నట్లయితే మాత్రం మనం చాలా ఎక్కువ టార్గెట్ ఇచ్చాం అనుకుంటా. మొత్తానికి 3 ఓవర్స్ కే. అవురా బాయ్, మీరు డెడ్లీ ఇన్నింగ్స్ ఆడిరు. ధనుగాడు 36 కొట్టిడు, నువ్వు 26 కొట్టినావురా బాయ్ 6 బాళ్ళకి. ఏమన్నా ఆడిరో తెలుసా? సరే సూపర్. టోంగ్ 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 సాహూర్, నేను ఎలా అయినా సరే గట్టిగా కొడతాను. అరే నువ్వు కూడా బాగా ఆడారా. ఉడిన్ డిన్ డిన్ డున్ మడిన్ డిన్ డిన్ డున్, బాగా కండలు పెంచావు కదా, ప్రతి బాల్ 6 కొట్టగలవు నాకు తెలుసు. వీళ్ళకి మన గురించి తెలియదు అనుకుంటా, మనం ఎలా ఆడతాము. వెయ్యిరా మొదటి బాలు, ఇప్పుడు చూడు ఎలా కరెక్ట్ చేస్తాను. అది షాట్. మొదటి బాలే 4 కొట్టావు మిత్రమా, చాలా అద్భుతంగా కొట్టావు. నువ్వు అలానే కొట్టు, ఎట్టి పరిస్థితిలో తగ్గకు. తర్వాత ఓవర్ నేను చూసుకుంటా, ఈ ఓవర్ కనెక్ట్ చేయి. కమాన్ సూపర్ రా. ఈ బాల్ కూడా 4. వాళ్ళు ఆల్రెడీ భయపడుతూ ఉంటారు,
దెబ్బకి ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తున్నావు. మనం ఎలా అయినా గెలవాల్సిందే. మన ప్లానెట్ యొక్క పరువు నిలబెట్టాల్సిందే. ఇప్పుడు 6 కొట్టాలరా మిత్రమా. వీళ్ళైతే టైట్ ఫీల్డింగ్ పెట్టారు బౌండరీస్ దగ్గర. క్యాచ్ అవుట్ అయితే అసలు చూసుకొని పర్ఫెక్ట్ షాట్ కనెక్ట్ చేయి. కమాన్, గ్యాప్ షాట్ ఆడావరా కానీ మిస్ అయిపోయింది. అరే చూసుకొని కొట్టు. బాల్ అయితే అసలు మిస్ చేయకు. ప్రతి బాల్ బౌండరీ అయితే ఉండాలి. రే మొత్తం ఆఫ్ సైడ్ అయితే వీళ్ళు వదిలేశారు. నువ్వు ఆ గ్యాప్ చూసుకొని పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేసి 6 పంపించేసే. అరే సూపర్ రా, మళ్ళీ 4. టుంగ్ టుంగ్ మామ అంటే టుంగ్ టుంగ్ మామే. ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తున్నావు. అద్భుతమైన గేమ్. ఇంకా మనకి రన్స్ కావాలి. వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ టార్గెట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓవర్ నేను చూసుకుంటా కదా. నా కండలు మొత్తం ఉపయోగించి ఎలా అయినా ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తా. అద్భుతమైన 6 రా నాన్న, అద్భుతమైన 6. ఏమన్నా కొట్టావో తెలుసా, సూపర్ షాట్. నెక్స్ట్ నేను కూడా చూపిస్తాను. ఇంకో బాల్ ఉంది, ఈ బాల్ కూడా 6 కనెక్ట్ చేయి. నువ్వు కనెక్ట్ చేస్తావు అనుకుంటున్నాను. అప్పుడు స్కోర్ చాలా ఎక్కువ ఉంటుంది. అరే మిస్ చేసినావురా, పర్వాలేదు. వాళ్ళు ఫస్ట్ ఓవర్ కి 14 కొట్టారు కానీ మనం 18 కొట్టాం. వాళ్ళకంటే 4 రన్లు మనకైతే ఎక్కువనే ఉన్నాయి. నువ్వు ఉన్నావు కదరా, నీ షాట్ల గురించి వీళ్ళు ఎవరికి తెలియదు. నువ్వు కొట్టే దెబ్బకి ఒక్కొక్కడు భయపడి పారిపోతాడు. ఇప్పుడు చూడండి రా, టోంగ్ 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 సహూర్ యొక్క ఫ్రెండ్ ఉడిన్ డిన్ డిన్ డూన్ మడిన్ డిన్ డిన్ డూన్ యొక్క బలమైన షాట్లు కొడితే 6 వెళ్ళాలి. సూపర్ షాట్ నాన్న, నాకు తెలుసురా. నువ్వు ఎప్పుడైతే బ్యాట్ తిప్పావో అది 6 అని నాకు అర్థం అయిపోయింది. నీ దెబ్బకి ఇంకా బౌండరీలో ఉంటుందా, వెళ్తే 6 వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు కూడా కనెక్ట్ చేస్తావు నాన్న. కమాన్, యూ కెన్ డూ ఇట్. సూపర్ రా, నాకు అర్థమైపోయింది. నువ్వు కొంచెం ఒక అడుగు ఎప్పుడైతే వెనక్కి వేసావో అప్పుడే 6 వెళ్ళిపోతుంది అనుకున్నాను. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ బాల్ కూడా 6 పంపిస్తావు. ఒక్కొక్కడు ఆల్రెడీ భయం పెట్టుకుంటున్నారు. 2 బాళ్ళకి 2 6లు. ఉడిన్ డిన్ డిన్ డూన్ మడిన్ డిన్ డిన్ డూన్. నీ యొక్క బలం చూపి. అది రా, ఏం షాట్ కొట్టావో తెలుసా, అద్భుతమైన 6. వరుసగా 3 బాళ్ళకి 3 6లు. నువ్వు చేయగలవు, ఈజీగా చేయగలవు. 4 బాల్కి 4 6లు, 6 బాల్కి 6. యార్ బౌల్డ్ అయిపోయావురా. ఇలా అయిపోతానని అస్సలు అనుకోలేదే. కానీ 3 బాల్కి 3 6లు కొట్టాను. ఉంటే ఒక్క ఓవర్లోనే గెలిపించేసేవాడిని. నెక్స్ట్ బుర్ర బుర్ర పతపీం. బుర్ర బుర్ర పతపీం వస్తున్నాడు. ఎలా అయినా సరే నువ్వు గట్టిగా ఆడాలరా. ఉడిండి ఎలా కొట్టాడు అలానే నువ్వు కొట్టాలి. 6లు కొట్టకపోయినా పర్లేదు, 4లనే కొట్టు. మనం గెలవచ్చు ఈజీగా. చూడు మన స్కోర్ అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది. కొట్టు కొట్టు, కమాన్, యూ కెన్ డూ ఇట్ తమ్ముడు. సూపర్ షాట్ రా, సూపర్ షాట్. గ్యాప్ షాట్ లో 4 కొట్టాడు. ఇంకా నీకు 2 బాల్ ఉన్నాయి. అరే ఇంకొక బాలే ఉందనుకుంటా. ఈ బాల్ ఏదో ఒక బౌండరీ కనెక్ట్ చేయి. నెక్స్ట్ ఓవర్ నేను చూసుకుంటా. కమాన్ తమ్ముడు, సూపర్ రా, సూపర్. తమ్ముడు కాదు, తాతయ్య కదా, సారీ. ఓకే, 2 బాల్కి 2 4లు కొట్టాడు. అద్భుతమైన రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ టోంగ్ 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 సాహూర్ చూసుకుంటాడు. ఇంకా లాస్ట్ ఓవర్ 22 రన్స్ కొట్టాలి. ఇది పెద్ద ఎక్కువ కాదు, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు టోంగ్ టోంగ్ సాహూర్ ఆడబోతున్నాడు. అరే అద్భుతమైన షాట్ కొట్టావురా మనవడా. సూపర్ 6 వెళ్ళిపోయింది. నువ్వు కొట్టగలవురా, నువ్వు కొట్టగలవు, నాకు తెలుసు. నీ చేతిలో బ్యాట్ ఉందంటే అది ఖచ్చితంగా 6 అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక 6 కొట్టు చూసుకొని. అబ్బా 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 అబ్బా, అద్భుతమైన షాట్ రా, అద్భుతమైన షాట్. మళ్ళీ 4. ఇంకా కొన్ని రన్స్ మాత్రమే. ఇంకా 12 రన్స్ కొట్టాలి. 4 బాల్కి 2 6లు కొడితే చాలు, మనం విన్ అయిపోతాం. కమాన్ కమాన్ తమ్ముడు. అరే ఏంట్రా, చూసుకోవాల్సింది కదా. ఈ బాల్ ఎలా అయినా సరే నువ్వు కనెక్ట్ చేయాలి. ఏదో ఒక బాల్ డిసైడ్ చేయాలి. 2 బాల్కి 2 6లు కొట్టాలి. ఇంకా 3 బాల్ ఉన్నాయి. అరే సూపర్ 4. మనకి ఫ్రీగా 4 అయితే వచ్చింది. లెగ్ బైస్ 4. ఆహా సూపర్ తమ్ముడు. ధనువన్న చూసుకుని బాలే, జాగ్రత్త ధనువన్న. వాళ్ళకి స్కోర్ అసలు వెళ్ళకూడదు, చూసుకో. అరే ధనువన్న, ఒకసారి ఆగు, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎలా బాల్ ఆపుతా. ధనువన్న తీసుకో, క్యాచ్ పట్టు, అవుట్ చేయి. అరే వీళ్ళప్పుడే 2 రన్స్ తిరిగేసినట్టుగా ఉన్నారే. ధనువన్న చూసుకో ధనువన్న, ఎలా అయినా సరే నువ్వు పర్ఫెక్ట్ గా వేయగలవు. ఇప్పుడు ఎలా అయినా వేయాలి. అరే సింగిల్ గానే తిరిగారా ధనువన్న. ఈ బాల్ 6 కొడితే డ్రా అవుతుంది. డ్రా అవనివ్వకుండా చూసుకో. లాస్ట్ బాల్ 6 వెళ్ళనివ్వకుండా చూసుకో. అరే అబ్బా సూపర్, ఫైనలీ విన్ అయిపోయా. ఓడిపోయారు ఓడిపోయారు. ఈ బ్రెయిన్ రాట్ అనిమల్స్ అందరూ ఓడిపోయారు. ఏ జింగిలక జింగిలక జింగిలక, ఏ జింగిలక జింగిలక జింగిలక. ఓడిపోయారు ఓడిపోయారు. నన్ను కొడతావేంట్రా? నేనేమైనా తప్పు చేశానా ఏంటి? నేను 3 6లు కొట్టాను, నువ్వే ఆడలేదు. ఆగండి,
ఇంకా మేము ఓడిపోయాం అనుకుంటున్నారా? రేయ్ బై మిస్టేక్ ఏదో తప్పు జరిగింది. లాస్ట్ బాల్ 6 వెళ్ళాల్సింది ఏదో తప్పు జరిగిందిరా, లేకపోతే నేను గెలవాల్సింది. అబ్బా మీ వల్లే, మీరు అనవసరంగా ఆడలేదు. లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ ఈజీగా కొడతావు అనుకున్నా టుంగ్ టుంగ్ సహూర్, కానీ కొట్టలేకపోయావు. దగ్గర వరకు వచ్చి ఓడిపోయావు. గెలిచేసాము. అరే తోస్తున్నావేంటయ్యా నువ్వు, ఉడికిపోతున్నావేంటి? అబ్బా చూడండి అయ్యా, ఇతను బాయిలింగ్ స్టార్ లా బాయిలింగ్ అయిపోతున్నాడు. చూడండి ఎందుకు కుళ్ళిపోతావు టుంగ్ టుంగ్ సహూర్, ఓడిపోయావనా? తర్వాత గెలుస్తావులే, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా గెలుస్తావు. అరే బాలరీనా క్యాపుచినా మ్యాచ్ అయిపోయినా ఇంకా రాలేదేంటి? ఎక్కడుంది? నేను తన కోసం చూస్తున్నాను. ఎక్కడుంది? ఇందాక రెస్ట్ తీసుకోమని చెప్పాను, కానీ తను ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా అవ్వట్లేదు. తను ఎక్కడుందని అడుగుతున్నాను. తను ఎవరు చూసారా? ఎక్కడున్నా బాలరీనా క్యాపుచినా? తనకేం జరిగింది? తను ఎవరైనా ఎత్తుకుపోయారా? అవునా, నేను చూడలేదు. బాలరీనా అక్క